మేషరాశి వారికి రాజ్యపూజ్యం 2, అంటే ఇద్దరు మెచ్చుకున్నట్లయితే అవమానం 4, నలుగురు ఇబ్బంది పెడతారు. వృషభ రాశి వారికి 6, 4, 6 కాదండి 5. మిథున రాశి వారికి 1, 7, అంటే రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి చాలా ఇబ్బందికరమైన కాలం అన్నమాట. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి కూడా కొంచెం బాధాకరమే. అలా రాజ్యపూజ్యం 4, అవమానం 7, అంటే ఎక్కువ మంది అసహించుకునే పరిస్థితి అన్నమాట, లేదా ఇబ్బంది పెట్టే పరిస్థితి, లేదా గొడవలు పెట్టే పరిస్థితి, ఏదనుకుంటే అది. అది అయిన తర్వాత సింహరాశి వారులకు సమానంగా ఉంటుంది, రాజ్యపూజ్యం 7, అవమానం 7. తర్వాత కన్యా రాశి వారులకు రాజ్యపూజ్యం 3, అవమానం 7. తర్వాత తులారాశి వారికి 6 రాజ్యపూజ్యం అయినట్లయితే అవమానం 8 వచ్చిందండి. వృశ్చికానికి 2 రాజ్యపూజ్యం, 6 అవమానం. ధనురాశి వారికి 6, 6 సమానంగా ఉంటుంది, రాజ్యపూజ్య అవమానాలు. మకర రాశి వారికి ఇది కూడా సమానమే, ఎందుకంటే ఎక్కువ కాదు, 1, 2. ఒకళ్ళు మెచ్చుకున్నట్లయితే ఇద్దరు అవమానం చేస్తారు, అది పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. తర్వాత కుంభరాశి వారికి 4, 2, నలుగురు మెచ్చుకున్నట్లయితే ఇద్దరు మాత్రమే అవమానం చేస్తారు కుంభరాశి వారు. తర్వాత మీనరాశి వారికి 7, 2, అది కూడా మంచి పరిస్థితి, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇవన్నీ కూడానండి మీకు ఇలా జరుగుతుంది అని చెప్పడం కాదు. మీ నక్షత్రము అశ్విని నక్షత్రమైనా, మీది మేషరాశి అయినా ఈ ఫలాలు మీకు సరిపోకపోవచ్చు. ఎందుచేత అంటే 2 చూసేది ఎప్పుడు కూడా జ్యోతిషంలో, 1 గోచారము, 2వది గ్రహచారము. గోచారము అనగా మీరు పుట్టినటువంటి సమయంలో ఉన్న లగ్నాధిపతిని ఆయా గ్రహముల యొక్క బలాలను బట్టి గ్రహచారం ఉంటుంది. గోచారము అంటే ప్రతి సంవత్సరము మారేది. ఈ గోచారం ఏమవుతుంది అంటే మీకు ఉన్నటువంటి జననకాల గ్రహములను అనుసరించి మాత్రమే నడుస్తుంది. ఇందాక చెప్పాను ఏం నడిచినందండి, కానీ మీకు శని అత్యంతము అనుకూలుడు అనుకోండి, ఆ ఏం నడిచిన బాధాకరం. అలాగే అష్టమ శని, అలాగే అష్టాష్టమ శని, లేదా గురుడు, వ్యయంలో గురుడు. మామూలుగా అనుకోండి ఏ గురుడు ఉంటే ఏమంటే ఇప్పుడు బాగాలేదంటాం, ఎవరినైనా అడిగితే కస్తావా, పంచాంగం తెలుసుకున్న వాళ్ళలో జ్యోతిష్కులు. కాబట్టి ఇవన్నీ ఇలాగే జరుగుతాయి అని అనుకోకండి. మీ సైజు ఏమిటి అన్నది మాకు తెలియదు కదా. మీరు చెప్పులు వేసుకున్నారు, మీరు 6 సైజ్ అవ్వచ్చు, అది 8 సైజ్ అవ్వచ్చు. మీరు చెప్పులు వేసుకున్నారు, నేను చెప్పులు వేసుకున్నాను, కానీ ఎవరి సైజు వాళ్ళదే. అలాగే ఎవరి యొక్క గ్రహచారము వారిది. ఇది మామూలుగా పంచాంగ శ్రవణంలో చెప్పేదే తప్పిస్తే ఇలా జరుగుతుంది అని మీరు అనుకోవద్దు. మీకు వివరాలు తెలుసుకుందుకు మీకు తెలుసున్న జ్యోతిష్కుడి దగ్గరికి కానీ, నా పేరు సోమయ్య, మీ అందరికీ చాలా మందికి తెలుసు, లేదా నా దగ్గరికి కానీ రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు తగు సలహా ఇవ్వడానికి నేను రెడీ. ఇది ఏమిటి అంటే సూక్ష్మంగా మీకు పంచాంగ శ్రవణం చెప్పడానికి కేటాయించిన సమయం తప్పిస్తే ఇది సంపూర్ణంగా మీకు సంవత్సర ఫలములను చెప్పేది మాత్రము కాదు. యథాతథ ఈ సంవత్సరం ఏంటంటే విజయనామ సంవత్సరంలో ప్రతి వారికి కూడా అహంకారం ఎక్కువ అవుతుంది. అది సంవత్సరం యొక్క ప్రభావం అండి. భార్యాభర్తల్లో కానీ, తండ్రి కొడుకుల్లో కానీ, తల్లి కూతుళ్ళల్లో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, ఎవరి మధ్యనైనా కొంచెం అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుచేత అంటే ఈ సంవత్సరం విజయండి, దీంతో ముగిస్తాను నేను, టైం కూడా మనకి ఎక్కువ లేదు. ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం, వచ్చేది జయ. ఈ 2 కలపండి, జయ విజయ. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? జయ విజయులు ఎవరండి? శ్రీమన్నారాయణమూర్తి యొక్క ద్వారపాలకులు. వారు శాపవశాన్న రాక్షస జన్మలు పొందుతారు. కాబట్టి ఆ రాక్షస జన్మ పొందినప్పుడు ఉన్నటువంటి లక్షణము కొంచెం ఈ సంవత్సరానికి ఉంటుంది అని చెప్తారు. అంటే యారోగసీ, ఇగ్నరెంట్,
ఇటువంటివి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏమంటారంటే ఇవన్నీ వివరంగా చెప్పకుండా ఈ సంవత్సరంలో గర్వం ఎక్కువగా ఉంటుంది ప్రతి వారికి అని పంచాంగంలోనే రాస్తారు. మీకు అనుమానం ఉంటే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి చదువుకోండి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈశ్వర సంబంధమైన కార్యక్రమాలు చేసుకుంటూ, ఇళ్లలో హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ చక్కగా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవలసినదిగా నా ఆశీస్సులు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహేషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీస్య శాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అండి. సెక్రటరీ దుగ్గిన్ గారు ఒక్క నిమిషం సోమయాజుల్ గారిని సాల్వ కప్పి సత్కరించాల్సిన కోవచ్చు. ఇది తీసుకు తర్వాత బ్రేక్లో మీ నేమ్స్ బయట ర్యాఫిల్ ఉందంటండి, ర్యాఫిల్ డ్రా. మీ నేమ్స్ వేస్తే బహుమతి గెలుచుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు స్వప్న, విద్య అండ్ మేరీ అశోక్ వాళ్ళది డాన్సింగ్ డాన్సర్స్ అండి. హూ ఇస్ మిస్సింగ్? యూ సెడ్ ఒకరు రాలేదు. ఓకే, విద్య మిస్ అయ్యారండి 401 ట్రాఫిక్లో. స్వప్న, అశోక్, మేరీ అశోక్ గారు వచ్చి స్టార్ట్ చేస్తారు. విద్య మే జాయిన్ ఇన్ బిట్వీన్ ఇఫ్ షీ క్యాచెస్ అప్ ద ట్రాఫిక్. ఓకే, లెట్స్ వెల్కమ్ మేరీ అండ్ స్వప్న. ఇట్స్ ఆల్ యువర్స్. నందినా కన్ను నిను కానక వెన్న దొంగ మరి వేధించకు. ఉండలే నందినా కన్ను నిను కానక వెన్న దొంగ మరి వేధించకు. గుండె సడినాపి గుండె సడినాపి గుండె సడినాపి గుండె సడినాపి గమదని దాని గమగమరి గడిజ గుండె సడినాపి దారి కాచానిలా వెన్న దొంగ మరి వేధించ నడిన మోహ శ్యామల రంగ నటన భావ శృతిలేగంగా నిదురను నీకై తెజించు మన వరదము నిన్ను కొలుచు రాధే నీ చెడియని నీ రాధే నేనని రారా. బదిలిపోని వలపై పయ్యదగా హత్తుకోలేవా చెలిని చెలిని కన్నా తుడి చేసిన నిదుర విడిచి వెళ్ళకంటున్నా కలని.
కలని ఇక ఈ జన్మలో నువ్వు కనిపించులోనా చెలి ప్రాణాలు పోతే ఎలా అని కోరగాని ఆరాటమేలా ప్రియా నువ్వే ఊపిరిగా జీవించరా Krishna, Krishna, Check. That's a good one, Mary. And actually, Mary, all friends, where you live? Okay, where you live? Scarborough. ఓకే స్కార్బరోలో వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ మీరు నెక్స్ట్ టైం వీళ్ళతో డ్యాన్స్ చేయడానికి. యూ కెన్ సే ఫ్యూ Hello, I'm Mary Ashok. This is Swapna. We are just two mothers, career women with a full-time job. But for us, dance is a passion. We have a little bit of a dance background, no doubt. If anybody in your community, ladies, gents, doesn't matter. Ours is a non-profit dance group. Please visit our website, www.dancingdamsels.com. All you have to do is just register. When we have a program, when we have a dance, we will just send you the information and then we can take it up from there. Thank you very much for the opportunity. That is a very good number. We enjoyed. Thank you. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ మీరందరూ బయట నిల్చొని ఎందుకు చూస్తున్నారండి ప్రోగ్రాంలు? ఇక్కడ చైర్లు ఉంటే మీరే సార్ ఆ డోర్లో నుంచి చూస్తున్నారు. ఇక్కడ చైర్స్ ఉన్నాయి, అందరూ వచ్చి కూర్చోవచ్చు కదా. మేడం, నేను మాట్లాడక పక్కకి వెళ్ళిపోవద్దండి. ఇన్ని చైర్స్ ఉంటే డోర్ దగ్గర ఒక 20 మంది నిల్చొని చూస్తున్నారు. రమేష్ గారు ఏరి, ఈ జడ్జెస్తో నాకు టెన్షన్ వస్తుందండి. రండి రమేష్ గారు. యా ఇప్పుడు మన సూపర్ సింగర్ కాంటెస్ట్లో నెక్స్ట్ కాంటెస్టెంట్ రాబోతున్నారండి, ధీరజ్ బర్లా అండి. థ్యాంక్స్ రమేష్ గారు, టైంకి వచ్చేసారు. చూశానండి. గుడ్ లక్ ధీరజ్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాహలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా
ప్రాణము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాగా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి నారేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము కావాలిలే శూన్యము అప్పుడాగాలి ఈ మూగగానము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం థ్యాంక్ యూ గుడ్ వన్ ధీరజ్. నేను అరేంజ్డ్ మ్యారేజ్ ధీరజ్. సో ప్రేమ నువ్వు చెప్పినంత కఠినమో కాదో నాకు తెలియదు. ఇంట్లో చూపించి కట్టేయమన్నారు, కట్టేశా. నాకు ఆ కఠినాలు ఏం లేవు. కట్టాక కొంచెం కఠినంగా ఉంది. ఇంకా మావిడ రాలేదండి. ఇప్పుడే కాకపోతే ఇప్పుడు చెప్పుకుంటాం, సెకండ్ హాఫ్లో వస్తుంది. దయచేసి చెప్పొద్దండి. శశి గారు చెప్తారని తెలుసండి, వాళ్ళు కాచుకుంటారు నా వెంబడి పడడానికి. ఓకే, నెక్స్ట్ అండి జోక్స్ అపార్ట్. అభిజ్ఞా రావిపాటి, అనన్య బొప్పన, నిషిత కోనేరు, రిషిత గారుపాటి వారు డ్యాన్స్ వేస్తున్నారండి. వచ్చే ముందే వీళ్ళలో ఒక మదరు వీళ్ళ పేర్లు చెప్పి డ్యాన్స్ గురించి చెప్పకపోతే ఎట్లా అని టక చెప్పేశారండి చెప్పమని. అది ఏమిటో నాకు తెలియదు. నాకు విని అర్థమైంది చెప్తానండి. మొండి మొగుడు పెంకి పెళ్ళంలో విజయశాంతి సాంగ్ అంట. ఆ తర్వాత ఏం చెప్పారు, ఓకే భర్త మీద కోపం వస్తే భార్యలు ఏం చేస్తారు ఏదో చెప్పారండి. సారీ అండి, నేను సరిగా వినలేదు. వెల్కమ్ అమ్మా, ఎంజాయ్. రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకపోతివి
అంటే ఆ ఊపులో వెళ్ళిపోతున్నాను. సారీ. ఎంత క్లాసికల్ డ్యాన్సులు చూసినా మాస్ ప్రేక్షకులకు ఇటువంటి మాస్ పాట పాడితే అలా విజిల్లు వస్తుంటాయి, అలా ట్యాపింగ్స్ వస్తుంటాయి. క్లాస్ ఎంత అవసరమో మాసం అంతే అవసరం అని ఈ సాంగ్ ప్రూవ్ చేశారు. వండర్ఫుల్ కిడోస్, బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, ఇప్పుడు టాకా ప్రెసిడెంట్ శ్రీ గంగాధర్ సుఖవాసి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి సాయంత్రం విచ్చేసిన జిటిఏ వాసులని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి. థ్యాంక్స్ అరుణ్. అందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. తాకా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మెంబర్షిప్ని డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకంటే ఈ సంవత్సరం సెప్టెంబర్లో టాకా ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానికి మీరు కొత్త వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఈ డిస్కౌంట్ని మే 31 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో అదేంటంటే $250 మెంబర్షిప్ ఉంటుంది. సో మీరు మెంబర్షిప్ లైఫ్ మెంబర్సే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ గవర్నింగ్ బోర్డులోకి రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అది మీరు ఉపయోగించుకొని కొత్త మెంబర్స్ అంతా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆ ఉద్దేశంతో ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గత శనివారం మీకందరికీ ఈమెయిల్స్ వచ్చి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. శ్రీ సీతారామ కళ్యాణం 10 మంది వాలంటీర్స్తో టాకా ఎగ్జిక్యూటివ్ కమిటీ చేయించడం జరిగింది. పోయిన సంవత్సరం 30 జంటలు కళ్యాణం పీటల మీద కూర్చుంటే ఈ సంవత్సరం 40 జంటలు కూర్చున్నారు. సో టాకా ఎలా ఇంప్రూవ్ అవుతుందో దాంతో అది ఒక ఉదాహరణ. సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఆ 10 మంది వాలంటీర్స్ ఎవరైతే కళ్యాణం చేయించారో వాళ్ళందరికీ. తర్వాత టాకా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ సంవత్సరం నుంచి టాకా ఉగాది పురస్కారాలు అనే పేరుతో చిన్న పిల్లల్ని సత్కరించాలని, ఇప్పుడు చూసారు కదా ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, అలా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో టాకా పురస్కారాలు, ఉగాది పురస్కారాలు అనే ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం పిల్లలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముందుగా సందీప్ లయం, వంశీ వెన్నమనేని, సాహిత్ గుప్తా వీరు టాకా డే 1 నుంచి ఆడియో సెక్షన్, ఒకసారి మీ ముగ్గురు ముందుకు రండి ప్లీజ్. డే 1 నుంచి మనకి ఆడియోలో హెల్ప్ చేస్తున్నారు. మనమందరం కరెక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తాం, కానీ వీళ్ళు మాత్రం 30 మినిట్స్ ముందు వచ్చి ఈ కేబుల్స్ అన్నీ కూడా చేసి మనకి అరేంజ్ చేస్తున్నారు. మనంతా ప్రోగ్రామ్ అయిపోగానే మనంతా వెళ్ళిపోతాం. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత 30 మినిట్స్ వీళ్ళు ఉంటారు. డే 1 నుంచి వీళ్ళంతా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. సో మీకు ఉగాది పురస్కారాలు శ్రీమతి మంజు భార్గవి గారి చేతుల మీదుగా మీకు అందిస్తాం. సో భోజనం అయిపోగానే వెళ్ళిపోకండి, ఓకే? నెక్స్ట్ అంకితా దేశు. గత పోయిన సంక్రాంతికి మన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక ఈమెయిల్ పంపించడం జరిగిందండి. ఏమనంటే బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాలంటీర్ చేసేవాళ్ళు ముందుకు రావచ్చు అని. ఆ చిన్న పాప ఎక్కడుందా పాప? అంకితా దేశ్. ఈ పాప అంకుల్ నేను పెడతానని నాకు ఒక ఈమెయిల్ పంపించిందండి. సో నేను మా ఇంట్లో పెట్టుకున్నాను, మీరు ఒకసారి వచ్చి చూస్తే నేను వాలంటీర్ చేస్తానని చెప్పిందండి. చాలా థ్యాంక్స్ అమ్మ. సో ఇలాంటి ఈ పాపని మా మిస్సెస్ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మా మిస్సెస్కి అక్షంతలు ఇచ్చి, తాంబూలం ఇచ్చి, కాళ్ళకి దండం పెట్టి మా మిస్సెస్కి అంత కల్చర్ ఉందన్నమాట అలా మన పిల్లల్లో. సో హ్యాట్స్ ఆఫ్ దెమ్. తర్వాత అంతేకాదు 11:30 వరకు మన కళ్యాణంలో 11:30 వరకు కళ్యాణం డెకరేషన్కి వాలంటీర్ చేసిందండి. అది మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్. 11:30 నైట్ అంతవరకు వాలంటీర్ చేసింది. నెక్స్ట్ అనన్య విశ్వంరాజు. ఈ పాప గురించి మీకేం చెప్పక్కర్లేదు, ఎప్పుడు పాటలు చాలా బాగా పాడుతుంది. సో తను ఉంటే కనుక ఒకసారి స్టేజ్ మీదకి వస్తే అందరికీ పరిచయం చేస్తాను. ఈ పాప మొన్న అరుణ్ గారికి, యాక్చువల్గా మన సంక్రాంతికి జ్వరం ఉంటే అరుణ్ గారికి కాల్ చేసి అంకుల్ నేను రావాలన్నది కానీ జ్వరంగా ఉంది అని చెప్పిందండి. సో ఇలాంటి పిల్లలు మనం ఎంకరేజ్ చేయాలి.
థ్యాంక్స్ అమ్మా. ఇక ఈ చిన్నారులు సీతారామ కళ్యాణంలో వీళ్ళంతా మన టాకాకి డైరెక్ట్ వాలంటీర్ చేశారు. ఇక ఈ చిన్నారులు ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే చిన్నపిల్లలు సీతారామ కళ్యాణంలో భక్తి పాటలు పాడి చాలా వాళ్ళ భక్తిని శ్రీరాముడికి ఉన్న ఇది వాళ్ళు ప్రకటించారు. సో ఏంటంటే అండి, ఇది వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అభినందనీయులు. చిన్నప్పుడే అలాంటి డివోషనల్ సాంగ్స్ని వాళ్ళు తీసుకురవచ్చి వాళ్ళకి చదువుతో పాటు భక్తి కూడా అలవాటు చేస్తున్నారు. సో అందులో మొదటిగా అభిజ్ఞ రావిపాటి. ఈ పాప దేశభక్తి గీతాలే కాదు, ఆఖరికి అన్నమయ్య గీతాలు కూడా చక్కగా పాడి మన అందరినీ అలరించింది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ అలంకృత యలమర్తి. ఈ పాప యాక్చువల్గా నేను ఒకసారి సాయిబాబా గుడికి వెళ్ళడం జరిగిందండి. ఆ సాయిబాబా గుడిలో అందరూ ప్రసాదం తీసుకుంటుంటే అక్కడ డివోషనల్ పాటలు పాడుతుంది. సో నేను వాళ్ళ నాన్నగారికి చెప్పాను, ఏమంటే ఇక్కడ మనం అందరం ప్రసాదం తీసుకుంటున్నాము, ఎందుకు మీరు అన్నపూర్ణాష్టకం నేర్పించారు అని. సో ఆ టైంలో అది పాడవలసిన పాట. సో థ్యాంక్ యూ. ఆ టైంలో ఆ పాట పాడాలి, మీరు ఒకసారి నేర్పించండి. మళ్ళీ నెక్స్ట్ 15 రోజుల్లో నేను ఆ గుడికి వెళ్ళడం జరిగితే ఈ పాప అన్నపూర్ణాష్టకం పాడుతుంది. అలాగే మొన్న కళ్యాణంలో సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పాడి రాముల వారిని నిద్ర మేల్కొల్పింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ కోవెర్నేని, శ్రీకర్, శ్రీచక్ర. ఈ అన్నదమ్ములు వార్తలు చదవటంలో చాలా దిట్ట. ఎలాంటి వార్తలు చదువుతారో మీ అందరికీ 2 సార్లు చూపించి ఉంటారు వీళ్ళు. తమ్ముడు ఎక్కడ? ఓకే, లేడా? ఓకే. వీళ్ళు వార్తలు చదవటంలో చాలా ఫేమస్ అండి. ఎలాంటి వార్తలు అంటే స్పెషల్ వార్తలు చదువుతారు. అంతేకాదు రామాయణాన్ని వీళ్ళు రోజు చదువుతారు. ఎలాగంటే రామనామం చదివి రోజు రామాయణం చదివి మనందరికీ రామాయణం ఎలా చదవాలో వాళ్ళు మన సీతారామ కళ్యాణంలో చూపించారు. తర్వాత ధీరజ్ బర్లా, సురేష్ కుమార్ నిట్టల్. ఇంక వీళ్ళ గురించి చెప్పాలంటే నాకు కుదరదండి, వాళ్ళంతా ఫేమస్ సింగర్స్. సో వాళ్ళు మనకు దాకా ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళ పర్సనల్ పనులన్నీ మానేసేసి అక్కడికి వచ్చి వాళ్ళు మనకి వాళ్ళ పాటలతో అలరిస్తారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. సో ఇంకా ఫైనల్గా లక్ష్మీ రాయవరపు గారు. ఈ లక్ష్మీ రాయవరపు అంటే మీకు ఎవరికి తెలియదేమోనండి, అమ్మాయమ్మ అంటే తెలుస్తుంది మీకు, అయ్యమ్మయ్యమ్మ సారీ. డ్రామాలు, స్కిట్స్ వీటిలో ఆవిడ చాలా. మొన్న సీతారామ కళ్యాణంలో కూడా ఆవిడ భక్తి పాటలు పాడి మనందరినీ అలరించారు. సో ఈ సంవత్సరం సీతారామ కళ్యాణానికి విశేష కృషి చేసిన 10 మంది స్పెషల్ ఆర్గనైజర్స్కి ఉగాది పురస్కారాలకి ఎంపిక చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా శ్రీమతి మంజు భార్గవి గారి ద్వారా ఆమె పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఉగాది పురస్కారాలు ఇస్తారు. మీరందరూ అవన్నీ తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇవ్వట్లేదు, ఆవిడ చేతుల మీదుగా ఇద్దామని మాకు ఈసీ డిసైడ్ చేసుకున్నారు. సో ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే కొత్త కమిటీ వాళ్ళు ఒక పెద్ద లిస్టుతో ఉండాలని పెద్ద లిస్టు తయారు చేసి వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి పురస్కారాలు, సో వాళ్ళు కన్ఫ్యూజన్ చేసేట్టుగా మీరంతా అంత యాక్టివ్గా పాల్గొని సో అలా ఉంటారని అంత పెద్ద లిస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కన్ఫ్యూజ్ అవుతారని ఆశిస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గంగాధర్ గారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి, షడ్రుచుల ఉగాది గ్రూప్ డ్యాన్స్. మేడం మీ పేరేంటి? నువ్వు డ్యాన్స్ వేస్తున్నావా? తిను డ్యాన్స్ అండి. మీరు తీసుకెళ్ళాలండి వచ్చి ఇలా అంటే వస్తుంటండి. గైస్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ దిస్ మైక్, బ్రేకింగ్ అప్. ఇది గ్రూప్ డ్యాన్స్ అండి, షడ్రుచుల ఉగాది. పర్ఫామ్ చేసేవాళ్ళు అజయ్, సాయి సుజయ్, అంకిత, సుమేధ్, చార్వి,
రోహిత్, ఆశిష్, రితిక, అనన్య, సాయి కుమార్, శ్రీలాస్య, నిమిష్ అండ్ హర్షిత. వెల్కమ్ ఆన్ ద స్టేజ్. ఆగండి, అప్పుడే పూర్తిగా తప్పట్లు కొట్టకండి. మొదలు అందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది. మన తెలుగు క్యాలెండర్ ప్రకారము కొత్త ఏడాది ఉగాదితో ఆరంభమవుతుందన్నమాట. అందువల్ల ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్రమాస శుక్ల పాఠ్యమి రోజున బ్రహ్మ సృష్టి కార్యమును ప్రారంభించాడని నమ్ముతారు. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. మనందరికీ తెలుసు ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటంటే ఉగాది పచ్చడి. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచుల సమ్మేళనంగా ప్రతి రుచికి మూలమైన పళ్ళు మరియు పదార్థాలతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ షడ్రుచులలో ప్రతి రుచి మన జీవితంలో అనుభవించే ఒక్కొక్క భావానికి ప్రతీక. బెల్లంతో కూడిన తీపి ఆనందాన్ని, చింతపండులోని పులుపు నిరాశని, మిరియాల్లోని కారం క్రోధాన్ని, ఉప్పు భయాన్ని, పచ్చిమామిడిలోని వగరు ఆశ్చర్యాన్ని, వేప పువ్వులోని చేదు దుఃఖాన్ని సూచిస్తాయి. ఈ షడ్రుచుల భావాలను నృత్య రూపంలో అభినయిస్తూ షడ్రసాలు కలబోసిన పాటలతో మీ ముందుకు రాబోతున్న మా ఈ చిన్నారులను అభినందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి మా విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. I'm
very cute, very cute. Awesome. One more round of big applause, especially for this cute people. What's your name? Huh? Ajit. Wonderful. What's your name? Ritu. I want to dance with you. Will you dance with me? Okay. Okay. Can you have that Yahoo Yahoo music only? Come on. We both will dance. Okay? No one. Me and please give your heroine for one song. Will you? Can I take your heroine for one song? Thank you, dude. Thank you. Teeskoni kottadandi. Amma. Can I have that music? Yahoo Yahoo. Okay. I am ready. Okay? Okay, you can also join. We'll three will dance. Okay? Ready? Song not ready. She is ready. Heroine ready undi. Hero ready unnaru. Entaya music. Ready? పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దామండి అంటే ఈ సిస్టమ్ అదే గంగాధర్ గారి తప్పు. పురస్కారాలు ఇచ్చారు వాళ్ళకి. కమాన్. వీళ్ళ ఎంతూజియాజం చూసి డాన్స్ చేయాలనిపించిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డాన్సింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. రమేష్ గారు మీరు రావాలండి. ఐ నీడ్ యూ అండ్ అనీష్ బ్యాక్ స్టేజ్. అనీష్, ఇప్పుడు ఇంకో సూపర్ సింగర్ కంటెస్ట్ అండి, సురేష్ నిట్టల. జడ్జెస్ ఫర్ యూ. Last contestant in preliminary, Suresh Nittela. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓం ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ ఆ సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం ప్రాతిశమేనియు పైన దినకరమయూక తంతుల పైన జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైన ప్రాతిశమేనియు పైన దినకరమయూక తంతుల పైన జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల ధ్వనులకు తరగతి జగతికి స్వీకారము కాగా విశ్వకార్యమున కది భాగ్యముగా విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం జనించు ప్రతి శిశు కలమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ద్వానం జనించు ప్రతి శిశు కలమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ద్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం
థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్ రెడ్డి మనం ఇక్కడ ఇండియా నుంచి వచ్చి మెరుగైన వాతావరణంతో కాలుష్యం లేని మంచినీరు తాగి బ్రతికేస్తున్నాం. మరి భారతదేశంలో ఎంతోమంది చిన్నారులు పెద్దవాళ్ళు కూడా కాలుష్యమైన నీరు తాగి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇది చాలా శోచనీయం. Pollution of water with fluorine and some other chemicals contaminating the water, and many kids are suffering from many disabilities, and some kids are not able to walk, and some are becoming handicapped. మా ఈ చిన్న ప్రయత్నం వారి కోసమే. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న కుర్రాడు ఆడుతూ పాడుతూ గడిపి డ్యాన్సులు వేసుకుంటూ ఉండేవాడు. అతను మంచి డ్యాన్సర్ కూడా. అతను ఇటువంటి కాలుష్యమైన నీరు తాగి అతని జీవితంలో ఎదుర్కొన్న కష్టాన్ని ఇప్పుడు మీరు చూస్తారు. లా 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 లా. చిక్ చిక్ chick. Come on, start the music.